గుడివాడకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారికి లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏదైతే ఇప్పటికే విమానాశ్రయాలు కావచ్చు, అదేవిధంగా ఓడరేవులు ఈ అన్నింటి కూడా ఆన్లైన్లో ఎల్ఓసి లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మొత్తం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుస్తుందో మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, కొడాలి నాని గారికి ఆయనకు సంబంధించి దేశం విడిచిపెట్టిపోకుండా ఓడరేవులు, విమానాశ్రయాలు మొత్తంగా పోలీసులందరికీ కూడా అలర్ట్ చేస్తూ లుక్అవుట్ సర్క్యులర్ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటారు ఆయన దేశం వదిలి పారిపోకుండా అంత పకడ్బందీగా ప్లాన్ చేయడం గల కారణం ఏంటంటారు? ఇక్కడ కొడాలి నాని అంటే ఈ మధ్య ప్రజలు కొత్త కొత్త పేర్లు పెట్టారు కొడాలి నానికి. బూతులు నాని, గుడివాడ గోండా, సన్నబియ్యం ఇయ్యలేని సన్నాసి, ఇన్ని రకాలుగా పిలుచుకుంటున్నారు. మరి ఏ పేరుతో ఆయన పాస్పోర్ట్ సృష్టించాడో మరి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రజలకు ఈ డౌటే వస్తుంది. సన్నబియ్యం సన్నాసి మీద తీసుకున్నాడా, గుడివాడ గోండా మీద తీసుకున్నాడా, లేకపోతే బూతుల ఏం చెప్పాలి, బూతులు నాని అంటే అర్థమైపోయింది. నాని అంటే మళ్ళీ ఈ విధంగా ఏ పేరులతో తీసుకున్నాడు? ఆకాశ మార్గంలో వెళ్తాడా, జల మార్గంలో వెళ్తాడా, ఎట్లా వెళ్తాడా, ఈ జలాసంధుడు చూడాలి అని చెప్పేసి ప్రజలు అసలు ఉత్కంఠంగా ఈ రోజున టీవీలకు అతుక్కుపోయిన సన్నివేశం. ఎందుకంటే ఎప్పుడెప్పుడు కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు. గతంలో ప్రగల్భాలు పలికాడు, పిచ్చి పిచ్చి కారు కూతలన్నీ కూశాడు, మామూలుగా కాదు. అంటే నీ దగ్గర బలం ఉందని, బలగం ఉందని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయని, పోలీసులందరూ నీ వ్యవస్థలన్నీ నీ చేతిలో పెట్టుకున్నానని రకరకాలుగా వీళ్ళు ఈ 5 సంవత్సరాలే కాదు 25 సంవత్సరాలు మా పరిపాలనే, జగనన్నకు తిరుగులేదు, ఫ్యాన్కి ఎదురులేదు అని చెప్పేసి ఓ డైలాగులు తగ చెప్పేశారు. ఇక్కడ ఫ్యాన్కి ఎదురులేదు, జగనన్నకు తిరుగులేదు, లేకపోతే ఈ గుడివాడ గోండాకి ఎవరో కూడా ఎదురు వెళ్ళలేరు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడిన మాటలకి సమాధానం ఏంటంటే ప్రజలు చెప్పారు. అంటే మీ యొక్క ఏదైతే ఆలోచన విధానం, మీరు ప్రవర్తన, మీ బిహేవియర్ అంతా దేని మీద ఆధారపడిద్ది? ప్రజల యొక్క పరిపాలన. మీరు ప్రజలను ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళని ఏ విధంగా మంచిగా చూశారు, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏంటో అడిగి మరి అక్కడున్న ప్రజాప్రతినిధిగా ఏం చేశారు అంటే చేసింది ఏమీ లేదు. ఇట్లాంటి వీరులు టచ్ చేసి చూడండి అన్నాడు. మరి వల్లభనేని వంశీని టచ్ చేస్తే బయటికి కూడా రాండి, వెంటనే హార్ట్ అటాక్ వచ్చింది ఈ కొడాలి నానికి. రావటం వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియకుండా అయిపోయిన పరిస్థితి. మరి టచ్ చేస్తే ఏడి అంటే ఎవరు కూడా రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడాడు. ఈ రోజున రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది, రాజ్యాంగబద్ధంగా వీళ్ళ మీద ఏదైతే కేసులు నడుస్తున్నాయో అవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారేమో వీళ్ళందరికీ ఎట్లాగైనా సరే నేను ఒక మోరల్ సపోర్ట్ని ఇవ్వాలి, నేను కూడా ఒక దొంగగా, ఒక గజ దొంగగా వీళ్ళందరి దగ్గర నేను కూడా దోచుకున్నాను. మరి అదేవిధంగా 10th క్లాస్లోనే పరీక్ష పేపర్లు కొట్టేశాను. ఆ తర్వాత తండ్రి సేవన్ దగ్గర ఏదైతే సంతకాల సేకరణ చేశాను, ఒకటి కాదు కదా మనం చూసుకుంటూ ఉంటే సొంత చెల్లెలను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ పేరుతో ఏ విధంగా దూయబట్టారు. బాబాయ్ గొడ్డలిపోటు, గుండెపోటు, ఏదో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు కూడా 6 అనుమానాస్పద మరణాలు. వీళ్ళ చరిత్ర ఇది. ఇట్లాంటి చరిత్రకారులు ఎక్కడ ఉంటారంటే ఖచ్చితంగా వీళ్ళ చరిత్ర అంతా కూడా జైల్లోనే ముగిసిపోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మరి అట్లాంటి కొడాలి నాని ఏ విధంగా ఈ రోజున తప్పించుకుంటాడో చూడాలి. కాబట్టి లుకౌట్ నోటీసులు ఇచ్చి పోలీసులు వేట మొదలైంది. మరి ఆ వేట అంటే సింహాన్నో పులినో వేటాడటం అంటారు, కానీ ఈ పిల్లుల్ని వేటాడటం ఎలాగంటే జంగు పిల్లులు పట్టుకునే వాళ్ళు వల్లేసి పడతారు, ఆ విధంగా పట్టుకోవాలి. నిజంగా అదే అనిపిస్తుంది. ఇట్లాంటి వ్యక్తుల్ని ఎలా పట్టుకోవాలంటే అదే అనిపిస్తుంది. అంటే పులివిందుల పులి మా జగన్ అన్నారు. ఈ రోజున అతను కనీసం స్క్రిప్ట్ రాసిస్తేనే మాట్లాడతాడు, లేకపోతే కనీసం మాట్లాడటం కూడా చేత కాదు. మరి వాళ్ళు సీఎంగా, ఒకప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ సెట్టింగ్లే, ఎక్కడ ఒక లైవ్ అంటూ ఉండదు, ఎక్కడ వీళ్ళ పరిపాలన లైవ్ లేదు, వీళ్ళ ఏదైతే మీటింగ్లో కూడా లైవ్ లేదు. అది వాళ్ళు చేసింది. ముఖ్యంగా కొడాలి నాని గురించి మాట్లాడుకోవాలంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే రైతుల గురించి తగ ప్రేమ కారిపోతున్నట్లు, వాళ్ళకేదో ఇబ్బంది గురైపోతున్నట్లు, వాళ్ళకి అసలు అన్యాయం జరిగిపోతున్నట్టు మాట్లాడాడు. అంటే రైతులు ఎక్కడ మాట్లాడలేదు, వాళ్ళ వత్తాసను వేసుకొని జగన్మోహన్ రెడ్డి మాత్రమే మాట్లాడాడు. మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ కొడాలి నాని గుడివాడ గోండా ఉన్నాడో క్యాష్ను ఆడిచ్చారు సంక్రాంతికి. ఆ రోజున ఏం చేశారంటే అక్కడ లింగాయపాలెం ఏదో ఉంది వీళ్ళకి సంబంధించిన ఒక ఊరు, ఆ లింగాయపాలెం గ్రామానికి సంబంధించిన రైతులది 68 దాదాపు కరెంటు స్తంభాలు, 2 ట్రాన్స్ఫార్మర్లు తీసుకెళ్ళి ఈ కేసున ప్లేస్లో పెట్టేసి ఇవన్నీ కూడా ఎక్కడ ఊర్లో కరెంట్ ఉన్నా లేకపోయినా సాయంకాలం 5 గంటలు అయ్యేటప్పటికి వీళ్ళ కేసిన ప్లేస్లో మాత్రం 5 సంవత్సరాల లైటింగ్ అలానే ఉంది. మరి దానికి సంబంధించిన కరెంటు బిల్ అంతా కూడా ఈ లింగాయపాలెం పంచాయతీకి వెళ్ళిద్ది. ఎంత దుర్మార్గం! ఇది జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల చేసింది, కొడాలి నాని చేసింది. ఇట్లాంటి వ్యక్తులను ఊరుకోవాలా? నోరు తెరిస్తే డ్రైనేజీ కంటే ఘోరంగా మాటలు, బూతులు, ఇంత దారుణంగా వీళ్ళ పరిపాలన జరిగింది. ఇట్లాంటి వ్యక్తుల్ని పొరపాటును కూడా క్షమించేదే లేదు అని ఈ రోజున కోర్టులు కూడా వీళ్ళ మీద మండిపట్టం మనం చూస్తున్నాం.
ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు, వీళ్ళు ప్రజాస్వామ్యంలో పనికిరారు, వీళ్ళని కఠినంగా శిక్షించాలి అనేది ఈ రోజున ప్రజలందరి అభిప్రాయం. ఓకే, మరి ఇప్పుడు కొడాలి నాని గారి గురించి వాళ్ళ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు అంటే బయటకు వచ్చి ఆయన గురించి మొన్న అంటే చూసుకుంటే ఆయనకి ఇటీవల ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ చేసుకుని వచ్చారని చెప్పేసి విదేశాలకు వెళ్ళి తెలిసింది. మరి దానికి సంబంధించి ఒక హెల్త్ అప్డేట్ కానీ లేకపోతే ఎందుకు మీడియా ముఖంగా ఆయన రావట్లేదు, వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆయనకు సంబంధించి మాట్లాడలేదు? ఇక్కడ నేను చూసాం, వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి ఏం మాట్లాడారంటే అరెస్ట్ అయిన వాళ్ళ గురించి, ఎందుకు అరెస్ట్ అయ్యారో చెప్పాడు, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎవరికి కూడా సంతకాలు లేవు అని చెప్పాడు. అదేవిధంగా రేపు కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తే అప్పుడు వచ్చి మాట్లాడతాడు, అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. కేవలం ఆ మాటలు అంటానికి మాత్రమే వీళ్ళు వస్తారు, ముందుగా ఏది మాట్లాడరు. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం, ఎవరు వచ్చినా కూడా బయటికి ఫస్ట్ ఏం జరుగుతుందంటే వీళ్ళ పేపర్ ఉంది, ఆ పేపర్లో రాసే పిచ్చి మాటలు చెప్పుకునే, ఆ న్యూస్ ఛానల్లో చెప్పుకునే పిచ్చి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే కేవలం అన్యాయం, అక్రమం. అంటే గతంలో వీళ్ళు చేసింది ఏంటి? శ్రీరామచంద్రుడు పరిపాలన చేశారా? సత్యహరిశ్చంద్రుడిలాగా చేశారా? వీళ్ళు చేసింది కదా రాక్షస పరిపాలన, వీళ్ళు చేసింది కదా అన్యాయం, అక్రమం, వీళ్ళు చేసింది కదా గోండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం, ఒకటో రెండు చెప్పుకుంటా పోతే బోలెడన్ని ఉన్నాయి. అసలు ఇవన్నీ బయటకు రాకుండా వీళ్ళు ఏ విధంగానైతే వీళ్ళ అరుపులన్నీ కూడా ప్రజల్లోకి వీళ్ళు చేసిన తప్పులు వెళ్ళనీయకుండా చేస్తున్నారు. కేవలం అన్యాయం, అక్రమం అరుస్తున్నారు. మనం చూస్తే రాముడు అక్కడ బంగారు జింక కావాలని చెప్పి సీత అడిగినప్పుడు రాముడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన ఒక గీత గీసి లక్ష్మణుడిని కాపలా పెట్టి వెళ్తే లక్ష్మణుడు గీత గీసి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఇక్కడ సీతను అపహరించాలంటే అక్కడ రాక్షసుడు ఏం చేశాడంటే హా లక్ష్మణ, హా సీత అని అరిచాడు. వీళ్ళ అరుపులు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలను మభ్య పెట్టడానికి ఇక్కడ మంచి రాముడు పరిపాలన జరుగుతుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఉంది, ఎటువైపు చూసుకున్నా కూడా అన్ని రంగాలు కూడా ముందంజలోనే ఉన్నాయి కదా. మరి మనం చూస్తే బిల్గేట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా లేఖ రాశారు, మేము అన్నిట్లో సహాయ సహకారాలు అందిస్తాం, మీరు మాకు చాలా మేము అభినందిస్తున్నాము మీ పరిపాలనకు అని చెప్పి కూడా వాళ్ళు రాశారు కదా. మరి ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు చేరకుండా ఉండాలంటే ఈ దొంగల ముఠా సంగతి చెప్పుకోవటమే సరిపోతుంది గంటలు. వీళ్ళంతా మారీచ సుబాహులు, హా లక్ష్మణ, హా సీత అని చెప్పేసి ఆ రోజున ఎలా అరిచారో వీళ్ళంతా అన్యాయం, అక్రమం అని చెప్పి అరుస్తున్నారు. అంతే తప్పించి వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అన్యాయం, అక్రమం అనే మాట్లాడతారు. ఇప్పుడు కొడాలి నాని రావట్లేదు ఏంటని మీరంటే ఉద్యోగం బీకేశారని ఆయనే చెప్పాడు కదా. ఇంకా మేము ప్రజల గురించి ఇంకెందుకు మాట్లాడతాం, మాకు జీతాలు ఇస్తే మేము మాట్లాడతాం, లేకపోతే మేము మాట్లాడం. అది వాళ్ళకి ఏదైనా లబ్ధి ఉంటేనే మాట్లాడతారు, ఏదైనా దోచుకోవాలంటేనే వాళ్ళు ముందుకు వస్తారు. ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డిది, కొడాలి నాని పరిస్థితి. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.